ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 22 సోమవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, తిథి పాడ్యమి, నక్షత్రం శ్రవణం. వాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ధన వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగం ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసిరావు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామి వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధుమిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నిరుద్యోగ ఉద్యోగ అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణం కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాలు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఆలోచనలు ఆచరణ పడతారు. తులారాశి వారికి పని ఒత్తిడి అధికమే. మానసిక ఆందోళన పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితులతో మీ మాట విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలు శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపార వ్యవహారాలు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృధా వ్యాపారాల్లో మీ కృషి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు సగంలో పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని విషయాలు విభేదాలు కలుగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. మకర రాశి వారికి దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా విజయం సాధిస్తారు. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున జీతభత్యాల విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంటా బయట ఊహించిన ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సంతాన విద్య విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగమున మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఇదండి వాళ్ళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.